నమస్తే అండి. అమ్మ అనసూయ గారు, ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడిండు. ఆంటీల గురించి, అమ్మమ్మల గురించి, అత్తల గురించి ఆయన మాట్లాడలేదు. ఏం చెప్పిండు ఆయన? బట్టలు మంచిగా వేసుకోమని చెప్పిండు. నీకు అంతగానం ఇబ్బంది ఎందుకైతే? నీకు అలవాటే కదా స్విమ్మింగ్ పూల్లా చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని మిడ్డీలు వేసుకునే దానికి నీకు తగిలింది. అందరు ఆడవాళ్ళని అనలే ఆయన, ఓన్లీ హీరోయిన్లకే చెప్పిండు. బయట పోతుంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆ బట్టలు వేసుకొని, మంచి వేసుకోండి అని చెప్పిండు ఆయన. అంటే మంచి వేసుకో అని చెప్పకూడదు, ఎట్లా పడితే అట్లా తిరుగురని చెప్పాలి. నువ్వు తిరుగుతావు కదా, ఏం మనిషివి అమ్మా నువ్వు? ఆయన హీరో అయినప్పుడు నువ్వు ఏడున్నావు? అయినా అసలు ఆయన మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పులేదు. సామాన్లు అన్నాడు, అవును సామాన్లు కనిపించేటట్టు వేసుకుంటలేరా? ఇంకా ముందల ఏం నేర్పిస్తురమ్మా మీరు సొసైటీకి? సినిమాలలో తీసి హీరోలు ఏం నేర్పిస్తారు సొసైటీకి? ఏం మనుషులు? ఆయన మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పులేదు. నువ్వే పెద్ద చింపేసుకుంటున్నావు, అందరు నీలాగా తయారు కావాలనుకుంటున్నట్టు. నువ్వు అలవాటే కదా నీకు షెడ్యూల్ వేసుకోవడము, మిడ్డీలు వేసుకోవడము. నువ్వేమన్నా వేసుకో. ఆయన హీరోయిన్ల గురించి చెప్పిండు. ఈరోజు హీరోని కట్టిన చీరనే ప్రతి ఒక్కరు కడుతురు. మనిషి అయినప్పుడు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. భారతీయ స్త్రీలు ఇట్లా ఉండాలని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ఫారెన్లో లేము.